హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏఎన్ఎం సిలబస్ ప్రకారం తయారు చేయబడినటువంటి ఒక మోడల్ పేపర్లో ఉన్నటువంటి 25 క్వశ్చన్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ అయితే చూద్దాం. వీడియోను మీరు పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీకు సబ్జెక్టుల వారీగా టెస్టులు మరియు మొత్తం సిలబస్ని కవర్ చేస్తూ మోడల్ టెస్టులు కావాలి అంటే తప్పనిసరిగా మన యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకొని అందులో ఉండేటువంటి టెస్ట్ సిరీస్ అనేది తీసుకోండి. మన టెస్ట్ సిరీస్లో సబ్జెక్ట్ ప్రకారం టెస్టులు ఉంటాయి, అలాగే మొత్తం సిలబస్ని కవర్ చేస్తూ టెస్టులు కూడా ఉంటాయి. ప్రతిరోజు చాలామంది కోర్స్ తీసుకొని ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మీరు ఎంతవరకు చదివారు, మీకు మెయిన్ ఎగ్జామ్లో ఎన్ని మార్కులు రావచ్చు, ఇలా అంచనా వేయాలంటే మన టెస్టులు అనేవి ప్రాక్టీస్ చేయండి. అలాగే ఈ టెస్టులు ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు ఎగ్జామ్ అనేది సులభంగా రాయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీరు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే రాయబోతున్నారు, ఆఫ్లైన్ టెస్ట్ కాదు, ఆన్లైన్లో టెస్ట్ రాస్తారు. కాబట్టి అలాంటి ఎక్స్పీరియన్స్ అనేది మీరు ముందుగా ఉన్నట్లయితే మీకు ఎగ్జామ్ రోజు ఎటువంటి టెన్షన్ లేకుండా మీరు ఎగ్జామ్ రాయగలుగుతారు. మీకు కోర్స్ కావాలంటే యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకుని అందులో మీ మొబైల్ నెంబర్, మీ పేరు ఇచ్చి లాగిన్ అయితే ఈ కోర్స్ అనేది స్టోర్ సెక్షన్లో కనిపిస్తుంది. అక్కడ బై చేసినట్లయితే ఇప్పటి వరకు మేము పెట్టిన అన్ని టెస్టులు కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇంకా చాలా టెస్టులు పెడుతూ ఉంటాము, వాటిని కూడా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. మీకు కోర్స్ తీసుకోవడం రాకపోయినా ఏమైనా డౌట్స్ ఉన్నా డిస్క్రిప్షన్లో ఒక వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, అందులో జాయిన్ అయ్యి గ్రూప్ అడ్మిన్కి మెసేజ్ చేసి మీ డౌట్స్ క్లియర్ చేసుకొని కోర్స్ పర్చేజ్ చేయండి. ఈరోజు మొదటి ప్రశ్న ఏమిటి అంటే, మానవ శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయి అని అడిగారు. హౌ మెనీ బోన్స్ ఆర్ దేర్ ఇన్ ద హ్యూమన్ బాడీ అని ప్రశ్న ఇవ్వడం జరిగింది. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే 206, 215, 210 అండ్ 201 అని 4 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. ఎగ్జామ్లో కూడా మీకు ప్రతి ప్రశ్నకి 4 ఆప్షన్స్ ఉంటాయి. అందులో కరెక్ట్ ఆన్సర్ అనేది మీరు సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది అనేది మీరు గెస్ చేయండి. ఇప్పుడు నేను చెప్పే ఈ 25 క్వశ్చన్స్కి కూడా మీరు ఎన్నింటికి కరెక్ట్గా ఆన్సర్ చేయగలరనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరి ఈ ప్రశ్నకు ఆన్సర్ అనేది మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 206 అంటే ఆప్షన్ ఏ అవుతుంది. ఎందుకంటే మానవ శరీరంలో 206 ఎముకలు ఉంటాయి. దేర్ ఆర్ 206 బోన్స్ ఇన్ ద హ్యూమన్ బాడీ. తర్వాత ప్రశ్న, శిశువు జనన సమయంలో ఎంత రక్తం ఉంటుంది? హౌ మచ్ బ్లడ్ డస్ ఏ న్యూ బార్న్ హ్యావ్ అట్ బర్త్ అని ఇచ్చారు. అంటే శిశువులు జన్మిస్తారు కదా, ఆ సమయంలో ఎంత రక్తం ఉంటుంది అని అడుగుతున్నారు. 4 ఆప్షన్స్ అయితే చూద్దాం. 250 నుంచి 300 ml ఉంటుంది అంటున్నారు, అలాగే 500 నుంచి 600 ml ఉంటుంది అన్నారు, 700 నుంచి 800 ml ఉంటుంది అన్నారు, అలాగే 1000 ml ఉంటుందని కూడా అన్నారు. అంటే 1 లీటర్ అనమాట. మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, 500 to 600 ml అనేది కరెక్ట్ ఆన్సర్ అనబోతుంది. శిశువు జనన సమయంలో ఎంత మిల్లీలీటర్ల రక్తం ఉంటుందండి? 500 నుంచి 600 మిల్లీలీటర్ల రక్తం ఉంటుంది. మీరు ఆప్షన్స్లో చూసేటప్పుడు ఎంఎల్ ఉందా లేదా అనేది మాత్రం తప్పనిసరిగా చూసుకోండి. ఎంఎల్ ఉంటేనే అక్కడ మనకి కరెక్ట్ మెజర్మెంట్ అవుతుంది. సో ఎంఎల్ 500 to 600 ml అనేది కరెక్ట్ ఆన్సర్. ఎట్ బర్త్ ఏ న్యూ బార్న్ హ్యాస్ 500 to 600 ml ఆఫ్ బ్లడ్ అనమాట. ఓకే, నెక్స్ట్ తర్వాత ప్రశ్న ఏమిటంటే, శరీరంలో మూత్రపిండాలు ఏం పనిచేస్తాయి అని అడిగారు. వాట్ డు ద కిడ్నీస్ డూ ఇన్ ద బాడీ? అంటే శరీరంలో ఉండే పిండాలు చేసే పని ఏమిటి అడుగుతున్నారు. ఆప్షన్ ఏ, శరీరం నుండి వ్యర్థ పదార్థాలను ఇవి తొలగిస్తాయి అంటున్నారు, ఆహారాన్ని జీర్ణం చేస్తాయి అంటున్నారు, ఆక్సిజన్ని పంపిణీ చేస్తాయి అంటున్నారు, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి అని కూడా ఇవ్వడం జరిగింది. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ అండి. శరీరం నుండి వ్యర్థ పదార్థాలను ఏం చేస్తాయంటే తొలగిస్తాయి అన్నమాట. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. సో మూత్రపిండాలు శరీరంలో వ్యర్థ పదార్థాలను బయటకు పంపించి రక్తాన్ని శుద్ధి చేయడం జరుగుతుంది. ద కిడ్నీస్ రిమూవ్ వేస్ట్ మెటీరియల్స్ ఫ్రమ్ ది బాడీ అండ్ ప్యూరిఫై ద బ్లడ్ అని మనం చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న చూడండి, గర్భధారణకు ముందు స్త్రీ ఆహారం ఎలా ఉండాలి అని అడిగారు. బిఫోర్ ప్రెగ్నెన్సీ వాట్ షుడ్ ద డైట్ ఆఫ్ ఎ ఉమెన్ బీ లైక్? ఆప్షన్ ఏ, తక్కువ ప్రోటీన్ ఉన్న ఆహారం అంటే లో ప్రోటీన్ డైట్ అని ఇచ్చారు. ఆప్షన్ బి, అధిక కార్బోహైడ్రేట్ ఆహారం హై కార్బోహైడ్రేట్ డైట్ ఇచ్చారు. అలాగే
ప్రోటీన్ మరియు విటమిన్లలో సమతుల్య ఆహారం అని ఇవ్వడం జరిగింది, అధిక ఫ్యాట్ ఆహారం అని కూడా ఇవ్వడం జరిగింది. మరి గర్భధారణకు ముందు స్త్రీ ఆహారం ఎలా ఉండాలి అంటే ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అంటే ప్రోటీన్లు ఉండాలి, విటమిన్లు ఉండాలి, వీటితో సమతుల్య ఆహారం అనేది తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. బిఫోర్ ప్రెగ్నెన్సీ ఏ బ్యాలెన్స్డ్ డైట్ విత్ ప్రోటీన్స్ అండ్ విటమిన్స్ ఈజ్ ఎసెన్షియల్ అని మనం చెప్పుకుంటాం. తర్వాత వాట్ ఈజ్ హైపోథెర్మియా అంటే అల్పోష్ణ స్థితి అంటే ఏమిటి అని అడిగారు. అల్పోష్ణ స్థితిని ఏమని పిలుస్తాం ఇంగ్లీష్లో? హైపోథెర్మియా అని పిలవడం జరుగుతుంది. మరి ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ అనేది మనం చూస్ చేసుకుందాం. దానికోసం ముందుగా మనం ఆప్షన్స్ని చదువుదాం. మొదటి ఆప్షన్ ఏంటి? అధిక శరీర ఉష్ణోగ్రత అంటున్నారు, అలాగే నిమ్న శరీర ఉష్ణోగ్రత అంటున్నారు, అధిక రక్తపోటు అంటున్నారు, తక్కువ రక్తపోటు అంటున్నారు. మరి ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ అనేది మనం క్వశ్చన్ని చూసి చెప్పేయచ్చు. అల్పోష్ణ స్థితి అంటే ఏమిటి అని అడిగారు. అంటే ఏంటి? తక్కువ ఉష్ణోగ్రత. సో నిమ్న శరీర ఉష్ణోగ్రత లేదా లో బాడీ టెంపరేచర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మీకు ఇక్కడ తెలుగులో కూడా హైపోథెర్మియా అంటే ఏమిటి అని ఇస్తే మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు మీకు తెలియకపోయినప్పుడు. కానీ ఇక్కడ ట్రాన్స్లేషన్ అనేది తెలుగులో కూడా ఉంది కనుక, ఇంగ్లీష్ మీడియంలో కాకుండా తెలుగు మీడియంలో కూడా ఉంది కనుక మీకు తెలియకపోయినా సరే కొన్ని పదాలని ఆధారంగా చేసుకొని ప్రశ్నకు ఆన్సర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ ప్రశ్నకి ఆన్సర్ ఏంటండి? నిమ్న శరీర ఉష్ణోగ్రత అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఇది కరెక్ట్ ఆన్సర్. హైపోథెర్మియా అంటే ఏంటి? శరీర ఉష్ణోగ్రత అత్యధికంగా పడిపోవడం అంటే తక్కువగా ఉండడం. హైపోథెర్మియా ఈజ్ వెన్ ద బాడీ టెంపరేచర్ డ్రాప్స్ బిలో ద నార్మల్ రేంజ్ అని మనం చెప్పుకుంటాం. తర్వాత రోగికి మూర్ఛ వచ్చినప్పుడు ఏం చేయాలి? వాట్ షుడ్ బి డన్ వెన్ ఎ పేషెంట్ హ్యాజ్ ఏ సీజియర్ అని ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ రోగి నోరు తెరవండి, ఓపెన్ ద పేషెంట్స్ మౌత్. ఆప్షన్ బి రోగి యొక్క కదలికలను పరిమితం చేయండి. ఆప్షన్ సి మూర్ఛ ఆగే వరకు రోగితో ఉండండి మరియు సహాయం చేయండి. కరెక్ట్ ఆన్సర్ అనేది చూసుకుందాం. ఆప్షన్ డి కూడా రోగికి నీరు ఇవ్వండి అని అడుగుతున్నారు. మరి రోగికి మూర్ఛ వచ్చినప్పుడు ఏం చేయాలి అనే దానికి కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? మూర్ఛ సమయంలో రోగితో ఉండడం మరియు మూర్ఛ ఆగే వరకు కూడా సహాయం చేయడం అనేది కరెక్ట్ ఆన్సర్. డ్యూరింగ్ సీజర్ స్టే విత్ ద పేషెంట్ అండ్ హెల్ప్ అంటిల్ ద సీజర్ స్టాప్స్ అని అవుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది ఎన్నవ ప్రశ్న? 7వ ప్రశ్న. శిశువు పుట్టిన తర్వాత మొదటి 6 నెలలలో ఏం ఇవ్వకూడదు అని అడుగుతున్నారు. వాట్ షుడ్ నాట్ బి గివెన్ డ్యూరింగ్ ద ఫస్ట్ 6 months ఆఫ్టర్ బర్త్ అని అడిగారు. ఏంటండి? శిశువు పుట్టిన తర్వాత మొదటి 6 నెలలు ఏం ఇవ్వకూడదు అంటే 6 నెలల వయసు లోపు ఉన్నప్పుడు క్రింది ఇచ్చిన వాటిల్లో ఏది శిశువు ఇవ్వకూడదు అని అడుగుతున్నారు. 1 తల్లిపాలతో కూడిన ఆహారం, ఆప్షన్ బి ఘన ఆహారం, ఆప్షన్ సి నీరు, అలాగే ఆప్షన్ డి పాలండి. మరి 6 months బిలో ఏజ్ ఉండేటువంటి శిశువులకు ఎలాంటి ఆహారం ఇవ్వకూడదు అంటే ఘన ఆహారం లేదా సాలిడ్ ఫుడ్ అనేది మనం అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. డ్యూరింగ్ ద ఫస్ట్ 6 months ఆఫ్టర్ బర్త్ సాలిడ్ ఫుడ్ షుడ్ నాట్ బి గివెన్. మదర్స్ మిల్క్ ఇస్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ ది న్యూట్రిషన్. అంటే పుట్టిన తర్వాత మొదటి 6 నెలల్లో ఘనమైన ఆహారం ఇవ్వకూడదు. అలాగే తల్లి పాలు పోషకాహారానికి ప్రధానమైనటువంటి మూలంగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న చూడండి. చల్లదనం నుండి రక్షణ కోసం గర్భిణీ స్త్రీలకు ఏది అవసరం అని అడిగారు. వాట్ ఈజ్ నీడెడ్ టు ప్రొటెక్ట్ ప్రెగ్నెంట్ ఉమెన్ ఫ్రమ్ కోల్డ్? మరి ఆప్షన్స్లో ఏమిచ్చారు? తక్కువ నిద్ర, ఆప్షన్ బి చల్లని వాతావరణంలో ఉండడం, ఆప్షన్ సి మరియు డి ఏంటి? శరీరాన్ని గౌరవించడం మరియు కప్పడం, అలాగే ఆప్షన్ డి శరీరం ఉష్ణంగా ఉంచుకోవడం. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ డి అండి. అంటే చల్లదనం నుండి రక్షణ కోసం గర్భిణీ స్త్రీలకు ఏది అవసరం అంటే శరీరం ఉష్ణంగా ఉంచుకోవడం, కీపింగ్ ద బాడీ వార్మ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, ప్రెగ్నెంట్ ఉమెన్ షుడ్ కీప్ దేర్ బాడీస్ వార్మ్ టు ప్రొటెక్ట్ ఫ్రమ్ కోల్డ్ అని చెప్పుకుంటాం. తర్వాత రక్తస్రావం మరియు గాయాల చుట్టూ ఉండే బ్యాక్టీరియాలను ఎలా నివారించాలి అని అడుగుతున్నారు. హౌ కెన్ బ్యాక్టీరియా అరౌండ్ బ్లీడింగ్ అండ్ వూండ్స్ బి ప్రివెంటెడ్ అని ఇచ్చారు. ఆప్షన్ ఏ శుభ్రమైన గుడ్డతో కప్పడం, ఆప్షన్ బి గాయాలను నిదానంగా చూడడం, ఆప్షన్ సి శానిటేషన్ పాటించడం, ఆప్షన్ డి ఆహార మార్పులు చేయడం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి అండి. శానిటేషన్ పాటించడం లేదా
ఫాలోయింగ్ ప్రాపర్ శానిటేషన్ అనేది కరెక్ట్ ఆన్సర్. అంటే రక్తస్రావం మరియు గాయాల చుట్టూ ఉండే బ్యాక్టీరియాలను మనం నివారించాలి అంటే శానిటేషన్ అనేది పాటించాల్సి ఉంటుందన్నమాట. అది చాలా చాలా ముఖ్యంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే బ్యాక్టీరియాలను నివారించడానికి ఈ శానిటేషన్ అనేది పాటించడం ముఖ్యమైతే అవుతుంది. తర్వాత ప్రశ్న, శ్వాస సమస్య ఉన్న రోగి కోసం ఏది సరైన పరిష్కారం? వాట్ ఈస్ ద ప్రాపర్ సొల్యూషన్ ఫర్ ఎ పేషెంట్ విత్ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్? అంటే బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ లేదా శ్వాస సమస్య ఉన్నటువంటి రోగికి ఎలాంటి పరిష్కారం ఉంటుంది అని ఆప్షన్స్ని బేస్ చేసుకొని ఆన్సర్ చేయండి అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ, బాగా మంచినీరు పానీయంగా ఇవ్వడం, అంటే తాగడానికి మంచినీరు ఇవ్వమని చెప్తున్నారు. చల్లని గాలి అందించడం, హీట్ ప్యాక్లను వర్తించడం, రోగికి నిద్రపోవడం అవకాశం ఇవ్వాలి అని అంటున్నారు. మరి శ్వాస సమస్య ఉంది కనుక అక్కడ మనకి ప్రొవైడింగ్ కూల్ ఎయిర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అంటే శ్వాస సమస్య ఉన్నప్పుడు చల్లని గాలి మరియు సానుకూల వాతావరణం రోగి చుట్టుపక్కల ఉండే విధంగా మనం చూసుకోవడం అనేది ముఖ్యంగా చెప్పుకోవచ్చు. ఫర్ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ప్రొవైడింగ్ కూల్ ఎయిర్ అండ్ ఏ సపోర్టివ్ ఎన్విరాన్మెంటల్ ఈజ్ ఎసెన్షియల్. తర్వాత, పుట్టిన తర్వాత ఆసుపత్రిలో నవజాత శిశువుకు అవసరమైన ఆరోగ్య తనిఖీలు ఏమిటి? ఏంటండి? వాట్ ఆర్ ద ఎసెన్షియల్ హెల్త్ చెకప్స్? వాట్ ఆర్ ద ఎసెన్షియల్ హెల్త్ చెక్స్ ఫర్ ఏ న్యూ బార్న్ ఇన్ ఏ హాస్పిటల్ ఆఫ్టర్ ఏ బర్త్? పుట్టిన తర్వాత ఆసుపత్రిలో నవజాత శిశువుకు అవసరమైనటువంటి ఆరోగ్య తనిఖీలు. ఒకటి, వినికిడి పరీక్ష, దీనినే హీరింగ్ టెస్ట్ అని పిలుస్తాం. అలాగే శరీర భాగాలు అన్నింటినీ పరిశీలించడం, ఎగ్జామైన్ ఆల్ బాడీ పార్ట్స్. అలాగే బ్లడ్ ప్రెషర్ కూడా చూడాలంటున్నారు, మెదడు పనితీరు తనిఖీ చేయాలి అని కూడా అంటున్నారు. మరి ఆరోగ్య తనిఖీలలో కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? శరీర భాగాలు అన్నింటినీ పరిశీలించడం అని కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో శిశువు పుట్టిన తర్వాత శరీర భాగాలను సక్రమంగా పరిశీలించడం అనేది అవసరంగా మనం చెప్పుకుంటాం. ఆఫ్టర్ బర్త్ ఇట్ ఈస్ నెససరీ టు ఎగ్జామైన్ ఆల్ బాడీ పార్ట్స్ ఆఫ్ ది న్యూ బార్న్. నెక్స్ట్, శిశువుకు సరైన పోషణ అందించడానికి ఏది ముఖ్యమైనది? వాట్ ఈస్ ఇంపార్టెంట్ టు ప్రొవైడ్ ప్రాపర్ న్యూట్రిషన్ టు యాన్ ఇన్ఫాంట్? శిశువుకు సరైన పోషణ అందించడానికి క్రింది వాటిలో ఏది ముఖ్యమైనది అని అడిగారు. ఆప్షన్ ఏ, ఘన ఆహారాలు. ఆప్షన్ బి, పరిమిత తల్లిపాలను ఇవ్వడం. ఆప్షన్ డి, ప్రత్యేకమైన పాలు. అండ్ ఆప్షన్ డి, పూర్తిగా తల్లిపాలే ఇవ్వడం. మరి సరిగ్గా పోషణ అందించాలి అంటే పూర్తిగా తల్లిపాలే ఇవ్వడం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, శిశువుకు, ఎవరికండి? శిశువుకు అన్నమాట. మొదటి 6 నెలల్లో శిశువుకు ప్రత్యేకమైన తల్లిపాలు ఇవ్వడం అనేది చాలా చాలా అవసరంగా మనం చెప్పుకుంటాం. ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఈజ్ నెససరీ ఫర్ ఇన్ఫాంట్స్ డ్యూరింగ్ ద ఫస్ట్ 6 months. ఇప్పుడు 13వ ప్రశ్న, ప్రసవం తరువాత మొదటి 24 గంటల్లో గర్భిణీ స్త్రీకి ఏది కీలకం? వాట్ ఈస్ క్రూషియల్ ఫర్ ఏ ప్రెగ్నెంట్ ఉమెన్ డ్యూరింగ్ ద ఫస్ట్ 24 hours ఆఫ్టర్ డెలివరీ? ఏంటండి? వాట్ ఈస్ క్రూషియల్ ఫర్ ఏ ప్రెగ్నెంట్ ఉమెన్ డ్యూరింగ్ ద ఫస్ట్ 24 hours ఆఫ్టర్ డెలివరీ అంటే ప్రసవం తరువాత మొదటి 24 గంటల్లో గర్భిణీ స్త్రీకి ఏది కీలకం? ఆప్షన్ ఏ, వెచ్చని వస్త్రం ధరించడం. ఆప్షన్ బి, మానసిక ప్రశాంతత. ఆప్షన్ డి, శరీర శుభ్రత పాటించడం. అండ్ ఆప్షన్ డి, నిద్ర తీసుకోవడం. కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ సి అండి. అంటే ప్రసవం తర్వాత శరీర శుభ్రత ఉంచడం అనేది ముఖ్యమైనదిగా మనం చెప్పుకుంటాం. తర్వాత, గర్భిణీ స్త్రీలు విటమిన్ డి ఎందుకు తీసుకోవాలి? వై షుడ్ ప్రెగ్నెంట్ ఉమెన్ టేక్ విటమిన్ డి? ఆప్షన్ ఏ, శక్తిని పెంచడానికి. ఆప్షన్ బి, ఎముకలను బలపరచడానికి. ఆప్షన్ సి, ఊపిరితిత్తుల రక్షణ కోసం. ఆప్షన్ డి, రక్తపోటు నియంత్రణ కోసం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, ఎముకలను బలపరచడానికి. టు స్ట్రెంగ్తెన్ బోన్స్ అనేది కరెక్ట్ ఆన్సర్. విటమిన్ డి తీసుకోవడం వలన ఎముకలు అనేవి బలంగా లేదా బలపరచడానికి అవకాశం అయితే ఉంటుంది. ప్రెగ్నెంట్ ఉమెన్ నీడ్ విటమిన్ డి టు స్ట్రెంగ్తెన్ బోన్స్ అని చెప్పుకుంటాం. తర్వాత, క్రిమి నివారణకు సరైన విధానం ఏంటి? వాట్ ఈస్ ద కరెక్ట్ మెథడ్ ఆఫ్ డీవార్మింగ్? ఆప్షన్ ఏ, రోజువారీ సప్లిమెంట్ తీసుకోవడం. ఆప్షన్ బి, విటమిన్ సి తీసుకోవడం. ఆప్షన్ సి, వెనిగర్ తీసుకోవడం లేదా వెనిగర్ ఉపయోగించడం. ఆప్షన్ డి ఏమిటి అంటే
నోటి ద్వారా నులి పురుగుల నివారణ మందులు ఇవ్వడం అని కూడా ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ అనేది ఆప్షన్ డి అండి. వారల్ డైవార్మింగ్ మందులు అత్యంత ప్రభావవంతమైన పద్ధతి కాబట్టి ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. సో క్రిమి నివారణకు సరైన విధానం అంటే నోటి ద్వారా నులి పురుగుల నివారణ మందులు ఇవ్వడం అనేది కరెక్ట్ ఆన్సర్. తర్వాత టీకా శిశువుకు ఎలా రక్షణ ఇస్తుంది? హౌ డస్ వ్యాక్సినేషన్ ప్రొవైడ్ ప్రొటెక్షన్ టు ఏ బేబీ? ఆప్షన్ ఏ శిశువు యొక్క రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఆప్షన్ బి శిశువు శక్తిని పెంచుతుంది. ఆప్షన్ సి శిశువు యొక్క జీర్ణ శక్తిని పెంచుతుంది. అండ్ ఆప్షన్ డి శిశువు యొక్క నిద్ర సమయాన్ని పెంచుతుంది. మరి టీకా శిశువుకు ఎలా రక్షణ కల్పిస్తుంది అంటే శిశువు యొక్క రోగ నిరోధక శక్తిని పెంచుతుంది కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో టీకాలు తీసుకోవడం శిశువు యొక్క రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, తద్వారా వివిధ రోగాలకు ఎదురు నిలబడుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఈ ప్రశ్న ఎన్నవది? 17వ ప్రశ్న. ఆహారం ద్వారా సంక్రమించే వ్యాధి ఎక్కడ వ్యాప్తి చెందుతుంది? వేర్ డస్ ద ఫుడ్ బార్న్ డిసీజ్ కాజ్ అవుట్బ్రేక్స్? ఆహారం ద్వారా సంక్రమించే వ్యాధి ఎక్కడ వ్యాప్తి చెందుతుంది అని అడిగారు. ఆప్షన్ ఏ ఆహార పదార్థాలకు సరికాని నిల్వ పరిస్థితులు. ఆప్షన్ బి ఆహార పదార్థాల సరికాని వంట పద్ధతులు. ఆప్షన్ సి చెడు నీటి వనరులు. అండ్ ఆప్షన్ డి శుభ్రత లేని వాతావరణం. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ డి అండి. అంటే శుభ్రత లేని వాతావరణం అనేది కరెక్ట్ ఆన్సర్గా మనం చెప్పుకుంటాం. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ శరీరంపై కాలుష్య ప్రభావం ఏమిటి? వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ పొల్యూషన్ ఆన్ ది బాడీ? శరీరంలో శక్తి పెరుగుతుంది అంటున్నారు, శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది అంటున్నారు, శరీరంలో వ్యాధులు పెరుగుతాయి అంటున్నారు, అలాగే శరీరంలోని నరాల వ్యవస్థను బలపరుస్తాయి అంటున్నారు. మరి శరీరంలో కాలుష్య ప్రభావం ఎలా ఉంటుంది అంటే మనం చూసుకుంటే శరీరంలో వ్యాధుల పెరుగుదల అనేది జరుగుతుంది కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో కాలుష్యం వల్ల ఏం జరుగుతుందండి? శరీరంలో వ్యాధులు అనేవి పెరగడానికి కారణమవుతుంది. పొల్యూషన్ లీడ్స్ టు అన్ ఇంక్రీజ్ ఇన్ ద గ్రోత్ ఆఫ్ డిసీజెస్ ఇన్ ద బాడీ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 19వ ప్రశ్న. ఎటువంటి ఆహారం గర్భిణీ స్త్రీలకు అధికంగా అవసరం అంటున్నారు? వాట్ టైప్ ఆఫ్ ఫుడ్ ఈజ్ మోస్ట్ నీడెడ్ బై ప్రెగ్నెంట్ ఉమెన్? అధిక మసాలా పదార్థాలు, అధిక ప్రోటీన్ మరియు విటమిన్లు, అధిక కొవ్వు పదార్థాలు, అలాగే ఎక్కువ చక్కెర పదార్థాలు. మరి 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? అధిక ప్రోటీన్ మరియు విటమిన్లు. హై ప్రోటీన్ అండ్ విటమిన్స్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో గర్భిణీ స్త్రీలకు అధిక ప్రోటీన్ మరియు విటమిన్లు అందించడం అనేది అవసరంగా చెప్పుకోవచ్చు. ప్రెగ్నెంట్ ఉమెన్ నీడ్ హై ప్రోటీన్ అండ్ విటమిన్ రిచ్ ఫుడ్స్ ఫర్ హెల్తీ డెవలప్మెంట్ ఆఫ్ ది ఫీటస్. నెక్స్ట్ వృద్ధులలో దృష్టికి సంబంధించిన సాధారణ సమస్య ఏంటి? వాట్ ఈస్ ద కామన్ ప్రాబ్లమ్ రిలేటెడ్ టు విజన్ ఇన్ ద ఎల్డర్లీ? ఆప్షన్ ఏ జలుబు, ఆప్షన్ బి కంటి శుక్లం, అలాగే ఆప్షన్ సి వాంతులు, అండ్ ఆప్షన్ డి ఉబ్బసం. కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ బి అండి. అంటే కంటి శుక్లం అనేది కరెక్ట్ ఆన్సర్. క్యాట్రాక్ట్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వృద్ధులు ఎక్కువగా మకులు అనే దృష్టి సమస్యను ఎదుర్కోవడం జరుగుతుంది. ఎల్డర్లీ పీపుల్ ఆఫెన్ ఫేస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ కాంట్రాక్ట్స్ విచ్ అఫెక్ట్ విజన్ అన్నమాట. ఓకే. నెక్స్ట్ 21వ ప్రశ్న. రక్త ప్రవాహం గమనాన్ని ఏ శరీర భాగం నియంత్రిస్తుంది? విచ్ పార్ట్ ఆఫ్ ది బాడీ కంట్రోల్స్ బ్లడ్ సర్క్యులేషన్? ఆప్షన్ ఏ గుండె, ఆప్షన్ బి మెదడు, ఆప్షన్ సి మూత్రపిండాలు, ఆప్షన్ డి కాలేయం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ గుండె. గుండె అనేది కరెక్ట్ ఆన్సర్. అంటే రక్త ప్రవాహం గమనాన్ని గుండె అనే భాగం అనేది నియంత్రిస్తుంది అన్నమాట. ఓకేనా. ద హార్ట్ కంట్రోల్స్ ఆల్ బ్లడ్ సర్క్యులేషన్ ఇన్ ద బాడీ. నెక్స్ట్ 22వ ప్రశ్న. రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఏ మార్గం ఉపయోగకరంగా ఉంటుంది? వాట్ మెథడ్ హెల్ప్స్ ఇన్ బూస్టింగ్ ఇమ్యూనిటీ? ఆప్షన్ ఏ సరైన వ్యాయామం, దీనిని ప్రాపర్ ఎక్సర్సైజ్ అని పిలుస్తాం. ఆప్షన్ బి ఆహారం తినడం, అలాగే ఆప్షన్ సి మరియు ఆప్షన్ డి ఏంటంటే నిద్ర తీసుకోవడం, శానిటేషన్ పాటించడం అని ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ అనేది సరైన వ్యాయామం అనేది కరెక్ట్ ఆన్సర్. ఈ సరైన వ్యాయామం ఏం చేస్తుంది అంటే రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగకరంగా ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు. తర్వాత 23వ ప్రశ్న. శిశువు పుట్టిన 24 గంటల్లో అత్యవసరమైనటువంటి పరీక్ష ఏది? వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ ఫర్ ఎ న్యూ బార్న్ ఇన్ ద ఫస్ట్ 24 hours? ఆప్షన్ ఏ రక్తపోటు పరీక్ష, ఆప్షన్ బి నరాల పరీక్ష,
ఆప్షన్ సి గుండె ఆరోగ్య పరీక్ష అండ్ ఆప్షన్ డి శ్వాస పరీక్ష. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి శ్వాస పరీక్ష లేదా బ్రీతింగ్ టెస్ట్ అని పిలుస్తాము. సో శిశువు పుట్టిన తర్వాత 24 గంటల్లో అత్యవసరమైన పరీక్ష ఏదండి? శ్వాస పరీక్ష అని మనం చెప్పుకుంటాం. శిశువు యొక్క శ్వాస పరీక్షను మనం ఏం చేయాలి? 24 గంటల్లో చెక్ చేయడం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్, ఒక జ్వరం ఉన్న రోగికి ఏది చేయాలి? వాట్ షుడ్ బి డన్ ఫర్ ఏ పేషెంట్ విత్ ఫీవర్? ఆప్షన్ ఏ మసాలా ఆహారం ఇవ్వాలంటున్నారు. మరొక ఆప్షన్ ఏంటి? చల్లని నీటితో శరీరాన్ని తుడవాలి అంటున్నారు. మరొక ఆప్షన్ ఏంటి? ఎక్కువ నీరు ఆ ఫీవర్ ఉన్న వ్యక్తితో తాగించాలంటున్నారు. అలాగే మందులు ఇవ్వాలి అని కూడా అంటున్నారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అండి. జ్వరం ఉన్నప్పుడు శరీరాన్ని చల్లని నీటితో తుడవడం శరీర ఉష్ణోగ్రత తగ్గించడంలో సహాయపడుతుంది అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ 25వ ప్రశ్న, ఆహార మార్పుల నుండి అలసటను అనుభవించే గర్భిణీ స్త్రీకి ఏమి అవసరం? వాట్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ఎ ప్రెగ్నెంట్ ఉమెన్ హూ ఎక్స్పీరియన్సెస్ ఫ్యాటిగ్యూ ఫ్రమ్ ఫుడ్ చేంజెస్? ఆప్షన్ ఏ రెగ్యులర్ శారీరక వ్యాయామం. ఆప్షన్ బి ఆహారం ప్రణాళికను మార్చడం. ఆప్షన్ సి డాక్టర్ని సంప్రదించడం. ఆప్షన్ డి సరిగ్గా ఆహారం తీసుకోవడం. మరి ఆహార మార్పుల నుండి అలసటను అనుభవించే గర్భిణీ స్త్రీకి ఏం అవసరం అంటే డాక్టర్ని సంప్రదించాలి. కన్సల్టింగ్ ఏ డాక్టర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు కన్సల్ట్ ఏ డాక్టర్ వెన్ ఎ ప్రెగ్నెంట్ ఉమెన్ ఎక్స్పీరియన్సెస్ ఫ్యాటిగ్యూ డ్యూ టు ఫుడ్ చేంజెస్ అని మనం ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెనేషన్లో కూడా తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో 25 క్వశ్చన్స్ అయితే కంప్లీట్ చేసాం. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని క్వశ్చన్స్తో మీ ముందుకు వస్తాను. మీకు టెస్ట్ సిరీస్ కావాలంటే మాత్రం యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. కోర్స్ తీసుకోవడంలో ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు లేదా గ్రూప్ అడ్మిన్కి మీరు మెసేజ్ చేసి మీ డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. వాట్సాప్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. జాయిన్ అయ్యి గ్రూప్ అడ్మిన్కి మెసేజ్ చేయండి. కోర్స్ కావాలంటే మాత్రం యాప్ ఇన్స్టాల్ చేసుకొని వెంటనే పర్చేస్ చేసి ఈ రోజు నుంచే ప్రాక్టీస్ అనేది బాగా చేసుకోండి. ఉన్న ఈ తక్కువ సమయాన్ని కరెక్ట్గా సద్వినియోగం చేసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.